పెళ్లి వేడుకల్లో సరదాగా చేసే పనులు శృతి మించుతున్నాయి. యువతకు ఉత్సాహం ఎక్కువై ప్రాణాలు పోతున్నాయి. ఉత్తరాది పెళ్లిలో గన్ ఫైరింగ్ వరుణ్నే బలి తీసుకుంటే హైదరాబాద్లో తల్వార్ తగిలి యువకుడు చనిపోయాడు. షేక్పేటలో జరిగిన ఈ దుర్ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పెళ్లి వేడుకలో మైనర్లు తల్వార్లు తీసి విన్యాసాలు చేశారు. పొరపాటున తల్వార్ తగలడంతో సయ్యద్ హమీం అనే యువకుడు మరణించాడు. రాయదుర్గం పిఎస్లో కేసు నమోదైంది. 10 మంది యువకుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. नानी का नहीं रहते हैं। क्या नाम है बच्चे का? ये सैयद हमीद। क्या काम करते थे? काम कुछ नहीं कर रहे थे, खाली दोस्त के साथ कर रहे थे। तो कितने बजे के टाइम गए ना आप? आके बुला के ले गया गए ना? फोनों पे बातें करने के कि तैयार होके गए 7 बजे। अच्छा, कब मालूम कब हुआ आपको ऐसा हादसा हुआ? 8:30 को मालूम हुआ। अच्छा, तो उसके बाद फिर वही बच्चे ले के गए पूरे। कहाँ पर ले गए? दवाखाने को गए थे 2-3, कोई भी नहीं लिए। कहाँ पर ले गए? कौन से हॉस्पिटल? उसे की नाम नहीं मालूम होता। अच्छा, क्या बोले वहाँ डॉक्टर ने? क्या बोले? बोलो ये लो बोले थे कि मेरा बच्चा खत्म होगा जिम्मा। तो मैं इसके लिए पुलिस को कुछ एक्शन लिए, क्योंकि बच्चों को ऐसा हो गया तो किसका कुछ भी नहीं जाता। बच्चे स्टूडेंट बच्चा है तो सहारा नहीं बोल देते, गलती हो गई बोलते हैं, लेकिन कुछ एक्शन लेना जरूरी है जिसके लिए। शादियों में तलवारा लेके खुला ऐसा ऑर्डर नहीं है ना लेके फिरने का। पुलिस यहाँ की परमिशन दी क्या बाजे की? वो पता नहीं, लेकिन ऐसा तलवारा चाकू ऐसा निकाले तो लग गया, तेज चाकू तलवारा लग गया तो प्रॉब्लम की बात है नहीं। इसके लिए पुलिस को कुछ एक्शन भी होगा लिए। क्या एक्शन लेना है आपके मुताबिक? से क्या एक्शन लेना है? कैसा हुआ ये? ऐसा बेतुका कैसा बच्चे को लग गया, बेतुका पने से कैसा भी, और तेज चाकू नानी का नहीं रहते हैं। सुबह से नहीं आया पुलिस वाले? आए थे बॉडी लाने के टाइम पे 2 जवान थे, उसके बाद चले गए आएंगे घर ये थे। नानी का नहीं रहते हैं। सुबह से नहीं आया पुलिस वाले? आए थे बॉडी ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, రాయదుర్గంలో మొన్న రాత్రి పెళ్లి నిశ్చితార్థం సంబంధించి ఒక ఊరేగింపు జరిగింది. ఊరేగింపులు ప్రధానంగా చూసినట్లయితే పెళ్లి నిశ్చితార్థం సంబంధించి ఏవైతే పండ్లు స్వీట్లతో పాటుగా పూర్తిగా ఊరేగింపుతో అయితే పిల్లగాడింటికి ఊరేగింపుతో పాటు వెళ్తుంటారు పెళ్లి పిల్లవాళ్ళు. అయితే ఈ నేపథ్యంలో రాయదుర్గం అమీజా చిల్లా సమీపంలో ఉండే అదే ప్రాంతంలో ఉంటున్న వాళ్ళకి ఇది మధ్యలో నిశ్చితార్థం జరిగింది. మొన్న రాత్రి అర్ధరాత్రి సమయంలో నిశ్చితార్థం సంబంధించి పూలు పండ్లకు సంబంధించిన పొలాహారాలకు సంబంధించి పూర్తిగా ఊరేగింపుగా ప్రయత్నిస్తున్న సమయంలో జునైద్ ఇప్పుడు ఏదైతే డాన్స్ చేస్తూ కనబడుతుందో జునైద్ 15 సంవత్సరాల జునైద్ 2 కత్తులతోటి పూర్తిగా విన్యాసం చేశాడు. దాదాపు అరగంట పాటు కత్తులతో విన్యాసం చేస్తూ పూర్తిగా నానా అంగం చేస్తాడు. మ్యూజిక్ కు అనుగుణంగా కత్తులతో పూర్తిగా డాన్స్ చేస్తూ అతను ఒక్కసారిగా కత్తి తిప్పుతున్న సమయంలో అది మిస్ అయిపోయి అయితే పిడి ఏదైతే పైనుంచి ఎగిరివేసి కింద వేస్తున్న సమయంలో ఆ కత్తి అనేది పూర్తిగా ఇతను అదుపు తగ్గిపోయి పక్కనే ఉన్న హమీదు మెడ మీదకి ఒక్కసారిగా తెగిపోవడం జరిగింది. అయితే అలా ఒక్కసారి తెగిన తర్వాత కూడా దాన్ని పట్టించుకోకుండా కత్తిని తిరిగి తీసుకొని మళ్ళీ అదే జునైద్ పూర్తిగా రెండోసారి కూడా
కత్తిని తిప్పుతుండగా అది పట్టు తప్పి అదే జునైద్ కు సేమ్ అదే ప్రాంతం మెడ మీదగా రెండోసారి కూడా అక్కడే వేటు పడింది. అయితే 2 సార్లు వేటు పడడంతో వెంటనే కింద పడిపోయిన హమీద్ ఏదైతే ఇప్పుడు తీస్తున్న వీడియోస్ కూడా ఇప్పుడు ఆ డాన్స్ వీడియోస్ కూడా ప్రస్తుతానికి హమీద్ తీస్తున్నా చెప్పవచ్చు. హమీద్ మీద కత్తు వేటు పడిన తర్వాత అతను పూర్తిగా రికార్డింగ్ బంద్ చేశారు. అయితే దీనికి సంబంధించి చూసినట్లయితే హమీద్ జునైద్ సంబంధించి హమీద్ పూర్తిగా 2 సార్లు కత్తి వేటు పడడంతో అతను కింద పడిపోయాడు. కింద పడ్డ వెంటనే అతన్ని పక్కనే ఉన్న టోలీ చౌక్ లో ఉన్న ఒక ఆసుపత్రికి తరలించగా అర్ధరాత్రి సమయంలో అతను చనిపోవడం జరిగింది. సంఘటనకు సంబంధించి కుటుంబ సభ్యులు ఎవరు కూడా పోలీసుల ముందుకు వచ్చి ఫిర్యాదు చేయకపోతే పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి ప్రస్తుతానికి 10 మంది యువకుల్ని అదుపులో తీసుకోవడం జరిగింది. అయితే పెళ్లి బరాత్లో వీళ్ళు రివాల్వర్స్ కావచ్చు, కత్తులతో ఇలాంటి విన్యాసాలు చేస్తూ ఉంటారు. ఈ సర్వసాధారణమైన దీన్ని ఎవరు పోలీసులు అటువైపు పట్టించుకోకపోవడంతో ఇలాంటి సంఘటనలు నిత్యకృతం జరిగిపోతున్నాయి. ఇప్పుడు డాన్స్ చేస్తున్నాయి. అయితే ఈ కత్తుల విన్యాసానికి ముందు ఒక 2 నిమిషాల ముందు ఈ జునైద్ ఉల్లాసంగా గడిచిన జునైద్ తర్వాత 2 నిమిషాల తర్వాతనే అతని కింద వరకు చనిపోవడం జరిగింది. దీనికి సంబంధించి ప్రస్తుతానికి పోలీసుల విచారణ కొనసాగుతుంది. మొత్తానికి 10 మంది యువకుల్ని ప్రస్తుతానికి అదుపులో తీసుకోవడం జరిగింది. ఒక యువకుడు రెచ్చగొట్టడంతో కత్తులతో అతను విన్యాసాలు చేసినట్టుగా చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికీ అటు పోలీసులు రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు, విచారణ చేస్తున్నారు. దీనికి సంబంధించి 10 మంది యువకుల్ని అదుపులో తీసుకొని విచారణ